ఏంటంటే మీకు అందరికీ తెలుసు, మన ఆన్ పేస్ డెవలప్మెంట్ భాగంగా లాంచింగ్ ప్రాసెస్ లో భాగంగా వర్క్ నడుస్తూ ఉంది. ప్రతిరోజు అప్డేట్ చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే కాదు. ఇక్కడ లీడర్స్ మీరు తెలుసుకుంటున్నారు, మీ డౌన్ లో జూనియర్స్ చెప్పుకుంటున్నారు కాబట్టి ఎప్పటికప్పుడు వాట్సాప్ లో ఇన్ఫర్మేషన్స్ వస్తున్నాయి కాబట్టి చెప్పుకోండి, తెలియజేయండి. ఎందుకంటే ఇక్కడ ఆన్ పేస్ ప్రొడక్ట్ల గురించి తెలుసుకోవచ్చు. కొంతమంది మన తెలుగులోనే కొంత లీడర్స్ మీటింగ్లు పెడుతున్నారు, హ్యాపీ, చాలా మంచి విషయాలు చెప్తున్నారు. కొంత ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇస్తున్నారు, కొంత అవుట్ ఆఫ్ నాలెడ్జ్ కూడా కొంతమంది మనకు తెలియజేస్తున్నారు. హ్యాపీ, మన టెక్నాలజీ గురించి మంచి మంచి అప్డేట్స్ ఇస్తున్నారు. వాళ్ళందరూ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు తెలుసుకోవడంలో తప్పులేదు, మన ఆన్ పేస్ గురించి, మన టెక్నాలజీ గురించి మంచిగా చెప్పుకోవడంలో తప్పులేదు. అంతేగాని తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క ఫౌండర్ ని కూడా డిసప్పాయింట్ చేసే మార్గంలో మాత్రం ఎవరూ నడిపియద్దు. ఏ ఒక్కరు కూడా ఫౌండర్స్ కి ఇన్ఫర్మేషన్ ని పనికిమాల ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు. ఏదైనా తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, అది కూడా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ని ఇవ్వండి. ఎందుకంటే మన సిఇఓ గారు ఏదైతే చెప్తున్నారో దాన్ని మాత్రమే మనం పబ్లిక్ లోకి తెలియజేద్దాం. ఎందుకంటే తెలవని విషయాలు మనం చెప్పుకోవడం వల్ల మనకి ఎప్పుడైనా లాంచ్ అవుతుంది, అయ్యే ప్రాసెస్ లో ఉందనే దాని గురించి మనం మాట్లాడతాం. కానీ తెలిసిన వాళ్ళలాగా ఆన్ పేస్ మీకు ఎంత ఎప్పుడు రాదు, అప్పుడు రాదు, ఇంకా టైం పట్టదు, ఇంకా 4 నెలలు పట్టచ్చు, 6 నెలలు పట్టచ్చు, సంవత్సరం పట్టచ్చు అని వీళ్ళు అనాలిసిస్ అంటారు. ఈ అనాలిసిస్ తో పని లేదండి. అనాలిసిస్ అనేది ఇక్కడ పనికిరాదు. మీ అనాలిసిస్ లో ఎవరి మీద రుద్దద్దు. అలా అనాలిసిస్ చెప్పే వాళ్ళు మాత్రం పబ్లిక్ కి చెప్పాల్సిన అవసరం లేదు. మీ అనాలిసిస్ మీ దగ్గరే పెట్టుకోండి. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసా, లేదు మా ఆఫీస్ లో ఒకటి చెప్పారు సార్, లేదు ఒక ఎల్సీ నెంబర్ చెప్పారు సార్, లేదు ఒక యాషార్ చెప్పారు, లేదంటే ఒక మన సిఇఓ మహమ్మద్ కమల్ గారు చెప్పారు, ఇలా తెలుసుకున్నాను నేను అని చెప్తే అవి చెప్పండి, హ్యాపీ. అంతేగాని మీకు పనికి మళ్ళీ అనాలిసిస్ తెచ్చి మీటింగ్ లో 100 మంది 200 300 మంది ఉన్న లీడర్ల దగ్గర వచ్చి వాళ్ళ మైండ్ జరగొట్టి వాడు చేయొద్దు. దయచేసి చెప్తున్నారు, ప్రతి లీడర్ కూడా అనాలిసిస్ లో ఎవరు కూడా చేయొద్దు. ప్రాసెస్ చెప్పండి, ఉన్న ప్రాసెస్ మాత్రమే. మన సిఇఓ గారు ప్రతి వారం వచ్చి చెప్తున్నారు, వారానికి 2 సార్లు కూడా వచ్చాడు లాస్ట్ టైం. విషయాలు పంచుకుందాం అని చెప్పే మాటలను అర్థం చేసుకోండి. చాలా డెప్త్ గా ఉన్నాయండి మన సిఇఓ గారు చెప్పే మాటలు, చాలా డెప్త్ గా ఉన్నాయి, చాలా క్లారిటీగా కూడా ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. కానీ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన చెప్పే మాటలు మీకు అందరు కూడా చాలా మందికి అర్థం కాకపోవచ్చు. అవి అర్థం చేసుకుంటే మాత్రం ఆన్ పేస్ ఏంటో మీకు తెలుస్తుంది. ఆన్ పేస్ ఈ రోజు నువ్వు నేను అనుకున్నట్లు ఆషామాషి బిజినెస్ అయితే కాదు. ఈ రోజు మేము అనుకున్నది కూడా ఆన్ పేస్ వేరు, ఈ రోజు మనం చూడబోయేటువంటి ఆన్ పేస్ వేరండి. మై డియర్ ఫౌండర్స్, ఇది రియల్ గా చెప్పగలను నేను. ఎందుకంటే ఈ రోజు గతంలో మనం స్టార్టింగ్ నుంచి అనుకున్నాం ఆన్ పేస్ వస్తే రోజుకి నెలకి ఒక 40,000 50,000 రూపాయలు సంపాదించుకుంటాము, హ్యాపీగా మన ఫ్యామిలీ మనం గడిచిపోతుంది, నెలకి 50,000 వస్తే ఇంకేం కావాలి, మనం 19,000 ప్లస్ 10-20,000 పెట్టుబడి పెట్టాం, మనకి నెల 50,000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది అని ఎంతో ఆనందపడ్డాం. గతంలో బిల్ విలియంలు క్యాలిక్యులేషన్ చెప్పారు, $6,000 సంవత్సరానికి వస్తాయని చెప్పి. కానీ ఇవన్నీ చూసి ఆనందపడి మనం ఫౌండర్స్ గా వచ్చాం. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే అది క్వైట్ ఆపోజిట్. అసలు ఆ రోజు అనుకున్నవి లెక్కలు కాదండి, అవి ఆ అమౌంట్ కాదు, ఆ లెక్కలు కాదు. టోటల్ ఆన్ పేస్ యొక్క పవర్ వేరు, దాని కెపాసిటీ మారిపోయింది. అప్పుడు అనుకున్న దానికి ఇప్పుడు ఆన్ పేస్ మనం చూడబోయే ఆన్ పేస్ కి దాదాపు 100 రెట్లు డెవలప్మెంట్ మనకి చూడబోతున్నాం. ఈ రోజు వచ్చే ఆన్ పేస్ ప్రతి ఫౌండర్ ని కూడా స్టార్టింగ్ నుంచే, లాంచ్ అయిన రోజు నుంచే ప్రతి ఫౌండర్ కూడా లాంచ్ అయిన మరుసటి రోజు నుంచే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లోకి వెళ్ళిపోబోతున్నారు. చూడండి, అలాంటిదండి ఈ రోజు ఆన్ పేస్. అలాంటి అద్భుతమైనటువంటి బిజినెస్ ని రెడీ చేసుకొని, అలాంటి అద్భుతమైనటువంటి టాపిక్ ని రెడీ చేసుకొని ఈరోజు మార్కెట్ లోకి రావడానికి సిద్ధంగా ఉంది ఆన్ పేస్ అనేది. ఇది రావడానికి లేట్ అవుతుందే తప్పితే వచ్చేది మాత్రం 100% గ్యారంటీ. రావడానికి లేట్ అవుతుంది కానీ వచ్చేది మాత్రం 100% గ్యారంటీగా వస్తుంది ఆన్ పేస్. చాలా మంది అనుకోవచ్చు, ఈరోజు చాలా మంది ఎలా ఉన్నారంటే లేట్ అవుతుంది ప్రతి ఒక్క మీటింగ్ సిఇఓ గారు వచ్చి చెప్పినప్పుడల్లా వాయిదా వేస్తున్నారు, ఇంకొక వారం ఉన్నారు, ఇంకొక 10 రోజులు అన్నారు, ఇంకొక చేస్తున్నారు అని చెప్పి ఆయన మీటింగ్ విన్నప్పుడల్లా కొంచెం ఎక్సర్సైజ్ 10 రోజులు మనం రో కనెక్ట్ సబ్స్క్రిప్షన్ ఎక్సర్సైజ్ జరిగినప్పుడల్లా ఉన్న కాన్ఫిడెన్స్, మన ఫౌండర్స్ లో ఉన్న కాన్ఫిడెన్స్ లోపిస్తుంది. అది కామన్ అండి, ఎవరికైనా కూడా ఏదైనా భరాయించడమో కానీ ఓపికగా ఉండమంటే మాత్రం ఎదురు చూడు పట్టడం అనేది చాలా కష్టమైన పని. అది మన ఆన్ పేస్ ఫౌండర్లు చేస్తున్నారు. చాలా మంది అది ఎంత కష్టమైన ఓపిక పడుతున్నారు. ప్రతి వారం ప్రతి వారం ఇట్లా వారాలు చెప్పుకుంటూ ఓపిక పడుతున్నారు.
చాలా కష్టము. మీరందరూ కూడా ఓపికగా ఉన్నందుకు మీకు అందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఓపికతో ఉంటే ఆ ఓపిక యొక్క ఫలితం, ఆ ఓపిక యొక్క రిజల్ట్ మీరు ఎన్నో పుస్తకాల్లో చదివి ఉంటారు. ఓపిక ఉంటే వచ్చే రిజల్ట్ ఏంటని దాన్ని మీరు చదువుకున్నారేమో కానీ రియల్ గా చూడలేదు కదా. మరి ఆన్ పేస్ ప్రతి ఫౌండర్ కూడా ఓపిక్ గా ఉన్నందుకు రియల్ రిజల్ట్ ఏందో చూడబోతున్నాం ఈ మంత్ లో. ఆ యొక్క రిజల్ట్, ఆ యొక్క ఫలితాలు, ఆ ఫలాలు ఏంటి అనేది ఆన్ పేస్ యొక్క ఫలాలని ఈ మంత్ లో మనం చూడబోతున్నాం మై డియర్ ఫౌండర్స్. నో డౌట్ 100% ఈ నెల మనం లాంచింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అనే దానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రాసెస్ నిదర్శనం. దాంట్లో భాగంగా మాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాం. ఎందుకంటే ఈరోజు ప్రతి ఫౌండర్ కూడా మాకు కొంతమంది ఫోన్ చేస్తుంటారు, కొంతమంది ఫోన్ చేసి వాళ్ళ డౌన్ లో జూనియర్స్ కూడా కాన్ఫిడెన్స్ లో కల్పిస్తుంటారు, మేము మాట్లాడుతుంటాం. ప్రతి ఒక్కరి ఆలోచన కూడా బాగా డిసప్పాయింట్మెంట్ లో ఉన్నారు కొంతమంది, అందరు కాదండి, కొంతమంది ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఫౌండర్ సింగిల్ గా వచ్చిన ఫౌండర్ కి ఇక్కడ ఏం పెద్ద పరకబడేది ఏం లేదు. ఎందుకంటే 20,000 పెట్టాడు, ఏ రోజు వచ్చినా బాగుపడతారు, ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు హ్యాపీగా. లాంచ్ అయిన రోజున ఇన్కమ్ తీసుకుంటారు. ఎందుకంటే సింగిల్ గా ఫౌండర్ గా వచ్చాడు, ఎవరికి ఇంట్రడ్యూస్ చేయలేదు కాబట్టి ఆయనకి నో. కానీ చాలా మంది 2020 నుంచి, ఆ రోజు 2020 మే నుంచి మేము ఎప్పుడైతే ఎంటర్ అయ్యామో మాతో పాటు కొంతమంది లీడర్స్ మేము ఇంట్రడ్యూస్ చేసాం, వాళ్ళ దానిలో వాళ్ళ కొంతమంది లీడర్స్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇట్లా ఆన్ పేస్ కోసం పూర్తి స్థాయిలో దీని మీదే బేస్ అయ్యి వర్క్ చేసుకొని కొన్ని వందల వేల మందికి టీం సంపాదించి పెట్టి టీములు తెచ్చుకొని వాళ్ళందరూ కూడా ఉదయం సాయంత్రం కాంటాక్ట్ లో ఉండి సమాధానాలు చెప్తూ ఓపిక్ గా ఉన్నటువంటి లీడర్స్, కొన్ని లీడర్స్ గా ఉన్నటువంటి లీడర్స్ ఉన్నారండి. వందల సంఖ్యలో, వేల సంఖ్యలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలా మంది ఆన్ పేస్ డెవలప్మెంట్ గురించి కింద డౌన్ లో ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ముందుకెళ్తున్నారు. వీళ్ళకి మాత్రం హ్యాట్స్ ఆఫ్ తెలియజేయాలి. ఎందుకంటే ఓపిక్ గా దీని మీదే బేస్ అయి ఉన్నాం. ఇది వస్తే బాగుపడతాం, దీంతో నాకు హ్యాపీగా మేము మంచి లైఫ్ లీడ్ చేయొచ్చు అని చెప్పి ప్రతి ఒక్క కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఉన్న పనిని పక్కన పెట్టేసి ఆన్ పేస్ కోసం వర్క్ చేశారు కదా, అదిగో వస్తుంది ఇదిగో వస్తుంది అని చెప్పి వెయిట్ చేస్తూ మాతో పాటు జర్నీ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ప్రతి నెల కూడా నెల కష్టమైంది. కనీసం లాస్ట్ కి ఇంట్లో గడవాలన్నా, రెంట్లు కట్టుకోవాలన్నా, పిల్లలు ఫీజులు కట్టాలన్నా, ప్రతి నెల ఇంటికి కావాల్సినటువంటి మెయింటెనెన్స్ కి ఇబ్బంది పడిపోతారు. అప్పులు కూడా తెచ్చారు, చాలా వరకు కొందరు తెచ్చుకొని కూడా ఉంటారు. కానీ తెచ్చుకున్నారు, ఎన్ని రోజులు ఇస్తారు? ఒకరు ఇస్తారు, ఇద్దరు ఇస్తారు, ముగ్గురు ఇస్తారు. తర్వాత నెల రావచ్చు, 2 నెలలు వస్తాయి, 3 నెలలు వస్తాయి, తర్వాత రావు కదా. తర్వాత ఇంకా అంటే ఎవరిని అడగలేని పరిస్థితి కూడా వచ్చేసి చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్న వాళ్ళని నేను చూస్తున్నాను. కానీ ఎనీవే, ఎన్ని ఇబ్బందులు పడినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆన్ పేస్ అనేది మనందరి పాలిట ఒక వరం. ఇది మన ఇబ్బందులే మనకు రేపటి రోజున ఆర్థిక స్వేచ్ఛ. మన ఇబ్బందులే రేపటి రోజున మన ఆర్థిక స్వేచ్ఛకి పునాది. ఈ ఇబ్బందులు పడబట్టే రేపటి రోజున మేము బాగుపడ్డాం. ఈ విధంగా ఎంత ఇబ్బంది పడ్డాం, కానీ ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నామని చెప్పి చెప్పుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి మై డియర్ ఫౌండర్స్. ఎవరు కూడా నిరుత్సాహపడద్దు, ఎవరు కూడా నెగిటివ్ థాట్ లోకి వెళ్ళొద్దు. ఆన్ పేస్ అనేది ఒక బలమైన కంపెనీ, ఒక స్థిరమైన కంపెనీ, ఒక పర్మనెంట్ ఐటీ సొల్యూషన్ కంపెనీ. ఇది ఈ రోజుకి కాదు, ఇది ఈ రోజుకో లేదంటే మన తరం కోసమే కాదు. ఈ రోజు HR ఈ కంపెనీని తీసుకొచ్చింది తరతరాలు, జనరేషన్ టు జనరేషన్ ఈ బిజినెస్ కొనసాగించేదానికి చేసినటువంటి పునాది.